అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం బతుకమ్మ పండుగ ప్రారంభ మరియు ముగింపు తేదీలు మరియు ఏ రోజున ఏ పేరుతో పిలుస్తారు, ఏ ఏ నైవేద్యాలు చేస్తారు, ఏ తేదీన వచ్చాయనేది తెలుసుకుందాం. తీరొక్క పూలతో రోజుకో రకంగా 9 రోజులు మన తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ బతుకమ్మ పండుగను జరుపుతూ ఉంటారు. తెలంగాణలో తీరొక్క పూలతో ఈ బతుకమ్మ పండుగ అనేది 9 రోజులు కూడా 9 రకాలుగా పేరుస్తూ ఉంటారు. అయితే 9వ రోజు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ, మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. అయితే ఈసారి 10వ రోజు అంటే 29 కాకుండా 30వ తారీఖు దుర్గాష్టమి ఉంది. 10వ రోజు చేయాలా 9వ రోజు చేయాలని అందరూ ఏ రోజు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే మొదటి రోజు 21 సెప్టెంబర్ ఆదివారం రోజు మొదటి రోజు బతుకమ్మ. దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ, చిన్న బతుకమ్మ అంటారు. ఇది భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీనినే పితృ అమాస, పెత్రామాస అని కూడా అంటారు. ఎందుకంటే చనిపోయిన వారికి ఈ రోజునే అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి బ్రాహ్మణులకు దానం ఇచ్చేటివి ఇస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని పిత్రామాస అంటారు. అలాగే ఈరోజు నైవేద్యం వచ్చి బియ్యం, నువ్వులు కలిపి పెడతారు. ఇంకా పెసరపప్పు, బెల్లం కూడా పెడతారు. రెండవ రోజు వచ్చేసి 22 సెప్టెంబర్ 2025 సోమవారం. ఈరోజు రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని అంటారు. 2 వరుసలు పేర్చి కూడా బతుకమ్మను తీరొక్క పూలతో ఆటపాటలతో చేస్తారు. అదేవిధంగా ఈరోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు అనేది నైవేద్యంగా పెడతారు. మూడవ రోజు వచ్చేసి 23 సెప్టెంబర్ 2025 మంగళవారం. ఈరోజు మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజు నైవేద్యం వచ్చేసి ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి పెడతారు. అదేవిధంగా 4వ రోజు బతుకమ్మ సెప్టెంబర్ 24 బుధవారం వచ్చింది. ఈ బతుకమ్మనే నానబియ్యం బతుకమ్మ అంటారు. ఈరోజు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా పెడతారు. 4 వరుసలో బతుకమ్మను పేర్చి ఆడుతారు. 5వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 25 గురువారం రోజున వచ్చింది. ఈ బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు గోధుమ అట్లు, బియ్యం అట్లు నైవేద్యంగా పెడతారు. 5 వరుసలో బతుకమ్మ పేరుస్తారు. అదేవిధంగా 6వ రోజు బతుకమ్మ సెప్టెంబర్ 26 రోజున వచ్చింది. దీనిని అలిగిన బతుకమ్మ అంటారు. అంటే గౌరమ్మ అలిగింది. అర్ణెము అని కూడా అంటారు. తెలంగాణలో ఈరోజు బతుకమ్మను ఆడరు, నైవేద్యం కూడా చేయరు. సెప్టెంబర్ 27 7వ రోజు బతుకమ్మ. దీన్నే వేపకాయల బతుకమ్మ అంటారు. 7 వరుసలలో బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు నైవేద్యం బియ్యం పిండితో వేపకాయల ఆకారంలో చేసి నైవేద్యంగా పెడతారు. 8వ రోజు వచ్చేసి వెన్న ముద్దల బతుకమ్మ. ఇది సెప్టెంబర్ 28న వచ్చింది. ఈ రోజున నైవేద్యం నువ్వులు, వెన్న, నెయ్యి, బియ్యం కలిపి ముద్దలుగా చేసి పెడతారు. అదేవిధంగా 9వ రోజు బతుకమ్మ సెప్టెంబరు 29 సద్దుల బతుకమ్మ. ఈ రోజునే దుర్గాష్టమి, దేవీ నవరాత్రుల్లో ఒకరోజు. అదేవిధంగా పెద్ద బతుకమ్మ అంటారు. ఈ రోజున గౌరమ్మను చేసి అదేవిధంగా గౌరమ్మకు సద్దుల బతుకమ్మ అని చాలా రకాలుగా మహా నైవేద్యంగా అలాగే తీరొక్క సద్దు ముద్దలు చేసి పెడుతూ ఉంటారు. అలాగే గౌరమ్మకు వడి బియ్యం, జాకెట్ ముక్క ఈ విధంగా లాస్ట్ బతుకమ్మ కాబట్టి చేస్తారు. అయితే మనం ముందుగా అనుకున్నట్టు 9వ రోజే సాంప్రదాయంగా తెలంగాణలో 9వ రోజే సద్దుల బతుకమ్మ చేస్తారు. ఈసారి సెప్టెంబర్ 29 మాత్రమే చేయాలి. ఎందుకంటే మనకు దేవీ నవరాత్రుల్లో ఒకరోజు ఎక్కువగా వచ్చింది. కానీ మనకు తెలంగాణలో ఎప్పుడైనా కూడా 9వ రోజే చేస్తారు. ఆ సంప్రదాయం ప్రకారమే చేయాలి. 10వ రోజు చేయరు. కాబట్టి సోమవారమే సద్దుల బతుకమ్మ చేయాలి. 29, 30 రోజు చేయరు. అదేవిధంగా 10 రోజులు ఆడరు బతుకమ్మ. ఇంకొకటి ఏమిటంటే 30వ తారీఖు మంగళవారం అవుతుంది కాబట్టి గౌరమ్మను మంగళవారం పంపించరు. కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 29 సోమవారం మాత్రమే సద్దుల బతుకమ్మ చేస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి.